ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశమవుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గ సమావేశానికి ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని కండిషన్ పెట్టింది. కేబినెట్ ఎజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4 వరకు పక్కన పెట్టాలని సూచించింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధికారులెవరూ కేబినెట్ భేటీకి హాజరు కావద్దని ఆదేశించింది. రాష్ట్ర కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చ జరగనుంది? ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటరియట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత ఇది మొదటి కేబినెట్ సమావేశం. వాస్తవానికి ఇది ఈ నెల 18 అంటే 2 రోజుల క్రితమే కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత జూన్ 4 వరకు కూడా మనకు ఈ కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ 18న మేము రాష్ట్ర కేబినెట్ నిర్వహించుకుంటాం, దీనికి సంబంధించి అనుమతి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి కోరింది. అయితే 18న సాయంత్రం వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూసింది, కానీ 18న అనుమతి ఇవ్వలేదు. ఇక నిన్న మధ్యాహ్నము నిర్వహించుకోవచ్చు, రాష్ట్ర కేబినెట్ నిర్వహించుకోవచ్చు అని చెప్పింది. కానీ కొన్ని షరతులను విధించింది. ఈ షరతులకు సంబంధించి ఇవి కంపల్సరిగా ఇవి పాటించాలి, వీటిని ఈ షరతులతో పాటే ఈ షరతులను అమలు చేస్తూనే మీరు ఈ కేబినెట్ నిర్వహించుకోవాలని చెప్పేసి ఎన్నికల సంఘం నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇందులో ప్రధానంగా ఈ రాష్ట్ర కేబినెట్లో ఏదైతే ఉమ్మడి హైదరాబాద్ ఉందో ఉమ్మడి రాజధానికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి అంశాలను మీరు కేబినెట్లో చర్చించకూడదు. తర్వాత ఈ రుణమాఫీ లాంటి అంశాలకు సంబంధించి కూడా ఈ కేబినెట్లో చర్చించొద్దని చెప్పేసి కొన్ని కండిషన్స్ కేంద్ర ఎన్నికల సంఘం పెడుతూ రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించుకోవచ్చు అని చెప్పింది. అయితే ఇందులో ప్రధానంగా దీంతోపాటు ఇంకా ఎన్నికల విధుల్లో భాగస్వాములైనటువంటి అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కావద్దు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. సో ఇట్లా కొన్ని కండిషన్స్ పెడుతూ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అందులో భాగంగానే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సెక్రటరియట్లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఈ పథకాలకు సంబంధించిన అంశాలు అంటే ఇప్పటివరకు అమలు చేసినటువంటి పథకాలు, ప్రజల్లో వచ్చినటువంటి స్పందన, అంటే లోక్సభ ఎన్నికలు జరిగాయి, లోక్సభ ఎన్నికల్లో ప్రజల నుంచి కూడా రకరకాల అభిప్రాయాలు బయటకు వచ్చాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇంకా మనం ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఇప్పటిదాకా అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ప్రజల్లో ఎంతవరకు వెళ్ళాయి, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, ఇంకా మనము అమలు చేయాల్సినటువంటి పథకాలు ఏమేమి ఉన్నాయి, సో వాటికి సంబంధించి ఎట్లా మనం ముందుకెళ్ళవచ్చు, దానికి సంబంధించినటువంటి నిధుల సేకరణ ఎట్లా అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించి ఇప్పటికే ఒక పక్క మేడిగడ్డ, మరో పక్క ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కొనసాగుతున్నది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కమిషన్ కూడా హైదరాబాద్లో 2 సార్లు సమావేశం పెట్టారు. ఆ తర్వాత దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మేడిగడ్డకు సంబంధించి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ కమిషన్కి సంబంధించినటువంటి పిసి ఘోష్ చైర్మన్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు కూడా తెలుసుకున్నారు. తర్వాత వివిధ ఎక్స్పర్ట్స్ కమిటీకి సంబంధించిన ఏదైతే రిపోర్ట్స్ ఇచ్చారో ఆ రిపోర్ట్స్ సంబంధించి కూడా ఏమేం చేశారు ఏంటి. ఇక మేడిగడ్డకు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ వర్షాకాలం కంటే ముందే మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 2 రోజుల క్రితమే సంబంధిత శాఖల అధికారులతో ఆ శాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అది కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో ఈ మేడిగడ్డకు సంబంధించి నిర్వహణకు సంబంధించి ఏదైతే ఈ మరమ్మతుల ఖర్చులు మరి ఎవరు భరించాలి, ఇప్పటికే ఆ నిర్వహణ చేసినటువంటి సంస్థ రకరకాలుగా 2-3 రకాలుగా మాట్లాడుతూ ఉన్నది. ఒకసారి భరిస్తామంటుంది, మరోసారి మేము ఎందుకు భరిస్తామని ఇట్లా చర్చ వస్తుంది. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ఈ నిర్మాణ సంస్థ ఉందో నిర్మాణ సంస్థని ఈ మరమ్మతుల ఖర్చులు కూడా భరించాలని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. సో దాని మీద కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరమ్మతులు చేయాలంటే దానికి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సుందిల్లా ఉంది, అన్నారం ఉంది, మేడిగడ్డ ఉంది. ఈ 3టికి సంబంధించి ఎక్కడెక్కడ మనము మరమ్మతులు చేయాల్సి ఉంటుంది, ఎక్కడ మేజర్గా ఉన్నాయి, ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశాలలో ఈ పగిలిన పిల్లర్లకు సంబంధించి ఎట్లా వాటిని పూర్తిగా తీసేయాల్సి ఉంటుందా, మళ్ళీ మరమ్మతులు చేసిన వాటికి గ్యారంటీ లేదు అని చెప్పేసి ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఈ ఎన్డీఏసీ రిపోర్ట్ ఆధారంగా మరి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన కూడా ఇవాళ ఈ రాష్ట్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇందాక చెప్పుకున్నట్లు కొన్ని పథకాలకు సంబంధించిన అంశాల మీద కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక వానాకాలం నుంచి రైతు భరోసా, ఇప్పుడు రైతు బంధు అమలవుతుంది, రైతులకు సంబంధించి ఎకరాకు 10,000 ఇస్తున్నారు. ఇక వానాకాలం నుంచి
ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇక రైతు భరోసా సంబంధించి కూడా వానాకాలం నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతున్నది. ఇక ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖలకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొంతమంది అధికారులు కొంత అలసత్వం వహిస్తున్నారు, పూర్తి స్థాయిలో పని చేయట్లేదనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ సమావేశంలో చర్చకు తీసుకొచ్చారు. కాబట్టి సో ఓవరాల్గా ఏ శాఖలో ఇంకా ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇక ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇంకెట్లా ప్రజలకు సంబంధించినటువంటి పాలన మరింత సులువుగా అందించే విధంగా ఎట్లా ముందుకెళ్లాలనే దానిపైనే ప్రధానంగా ఇవాళ నిర్వహించే ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది శ్రవంత్.